చెప్తాము. ఆ స్టోరీ పేరు రాబిట్ అండ్ టార్టాయిస్. అనగనగా ఒక అడవిలో ఒక రాబిట్ ఇంకా ఒక టార్టాయిస్ ఉండేది. ఒక రోజు ఒక రాబిట్ చెట్టు కింద పడుతుంది. రాబిట్ హాఫ్ క్యారెట్ తిని టార్టాయిస్ మీదకి విసిరింది. అప్పుడు టార్టాయిస్ నీటిలో నుంచి వస్తుండగా రాబిట్ స్టిక్ తీసుకొని అడ్డం పెట్టింది. అప్పుడు టార్టాయిస్ కింద పడిపోయింది. రాబిట్ అనేది ఎవ్వరూ నాకన్నా స్పీడ్గా పరిగెత్తలేరు అని ఎగతాళి చేసింది. అప్పుడు టార్టాయిస్కి కోపం వచ్చింది. టార్టాయిస్కి కోపం వచ్చి పరుగు పందెం పెట్టుకుందాము అని చెప్పింది. అన్ని జంతువులు పరుగు పందెం చూడడానికి వచ్చాయి. రాబిట్ స్పీడ్గా వెళ్తుంది. టార్టాయిస్ స్లోగా వెళ్తుంది. రాబిట్ వెనక్కి తిరిగి చూసింది. టార్టాయిస్ ఎక్కడా కనపడలేదు. అప్పుడు రాబిట్ అమ్మాయ విశ్రాంతి తీసుకుంటాను అని పడుకుంది. అప్పుడు టార్టాయిస్ మెల్లగా వెళ్తుంది. టార్టాయిస్ విన్నది జిరాఫీకి కాదు, టార్టాయిస్కి మెడలేసింది. అప్పుడు రాబిట్ నిద్రలేసి పరుగు పందాన్ని మొదలుపెట్టింది. అప్పుడు ఇలా అనుకుంది, అయ్యో నేను ఒకటేనా అని అనుకుంది. రాబిట్ చెప్పింది, సారీ మిత్రమా, ఇంకా ఎప్పుడు అలా చేయను, ఎవరిని తక్కువ అంచనా వేయను. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి.